ఎదుగుతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఆరాధన చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడాడు. రెండవ ఆరాధనలో కూడా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నానండి. నేను వాక్యముతో పాటు చిన్న బైబిల్ స్టడీ లేగా మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ఏమండి, కొన్ని విషయాలు మనం కలిసి నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి నేను 2-3 తలంపులు నాకు వచ్చినాయి. ఆదికాండం 22లో నుంచి కొన్ని విషయాలు, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు నేను అన్ని నోట్ చేశాను. కానీ దేవుడు ఇందులో నుంచి నాతో కొన్ని మాటలు మాట్లాడారు. అది మీ ముందు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఏమండి, ఎఫెసీ సంఘము దేవుని యొక్క సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్న ఒక పత్రిక అన్నమాట అండి ఇది. ఎఫెసీ పత్రిక దేవుని సంఘము, దేవుని సంఘం. ఏమండి, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరమును గురించి మాట్లాడుతూ ఉంది. మీరు చదవండి 6వ అధ్యాయం అంతా, 1 నుంచి 6 అధ్యాయాలు నెమ్మదిగా మీకు అవకాశం ఉన్నప్పుడు చదవండి. అందులో సంఘము అంటే ఏమిటి, సంఘము ఎలా ఉండాలి, తర్వాత యేసు ప్రభువారు ఎవరు అన్నది, ఈ విషయాలు మనం ఇందులో చూస్తా ఉన్నాం అన్నమాట. అందులో సంఘము గురించి ప్రభువారు చెప్తూ ఒక మాట చెప్తున్నారు. 5వ అధ్యాయము 23వ వచనము, ఎఫెషియన్స్ చాప్టర్ 5:23. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నారు. రెండోది, క్రీస్తు సంఘమునకు శిరస్సు. నేను ఆ మధ్యలో ఫ్యామిలీ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు కాబట్టి నేను చెప్పటం లేదు. రెండవది ఏమిటంటే క్రీస్తు శరీరమునకు రక్షకుడు. ఈ 2 మాటలు మనం మర్చిపోకూడదు. మొదటిది, ద క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ద బాడీ. క్రీస్తు శరీరమునకు శిరస్సు. అందరూ చెప్పాలి, మన శిరస్సు ఎవరండి? క్రీస్తే. మన ఈ శరీరం అనే సంఘము గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. శరీరం అనే సంఘం, ఆయన సంఘాన్ని ఒక శరీరముగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మనం అందరం ఒక శరీరం. చెప్పాలి, మనం అందరము శరీరం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్నవారు అందరూ కూడా క్రీస్తు శరీరములో పార్ట్ అన్నమాట. క్రీస్తు శరీరములో పార్ట్. మనందరము కూడా ఈ దినాల్లో సిద్ధపడతా ఉన్నాము. మన యొక్క శిరస్సు యేసే. ఆమేన్. మన శిరస్సు యేసు. రెండవదిగా, ఆయన మన యొక్క రక్షకుడు. హీ ఈజ్ అవర్ సేవియర్. రక్షకుడు. చెప్పండి అందరూ. అంటే శిరస్సు అంటే దాని అర్థము ఏ గైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఏమండి, మన యొక్క సమస్తాన్ని కూడా నియంత్రించేది, కంట్రోల్ చేసేది ఇక్కడి నుంచే అన్నమాట. ఏమండి, మనం ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, తప్పుని ఎవరైనా ఏమని అంటారంటే బొర్రలేనోడా మాట్లాడుతున్నాం. అంటే మనము ఏదైనా తప్పు చేస్తే దానికి మెయిన్ వాళ్ళు ఏమంటారంటే బొర్రలేనోడా. మనం ఏమనుకోవాలి అంటే, ఈ భూమి మీద తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటే బుర్రలేదు కాబట్టి. అనొచ్చు నాకు బుర్ర ఉందని. ఆ బుర్ర కాదు. ఏ బుర్ర ఉండాలి మనకి? చూసారా మీరు?
ఇప్పుడే నేను చెప్పాను, క్రీస్తు అనే బుర్ర, మామూలు భాష, క్రీస్తు అనే శిరస్సు. తప్పులు జరగటానికి గల మెయిన్ కారణం ఏమిటంటే మనకి ఎవరు ఉండటం లేదు. క్రీస్తు ఎక్కడ ఉండాలి? మనం క్రీస్తుని ఎక్కడ పెడుతున్నాం? గోడల మీద పెడుతున్నాం. ఏమండి, అది క్రీస్తు కాదో మనకు తెలీదు. ఊహ చిత్రం. కానీ క్రీస్తు మన యొక్క ఇక్కడ ఉండాలన్నమాట. క్రీస్తు ఎక్కడ ఉండాలి చెప్పండి? అందరూ ఇలాగ ఒకసారి కొట్టుకోండి, అప్పుడు మనం లేస్తాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాలి చెప్పండి? ప్రభువా, నువ్వు నన్ను నడిపించేవాడిగా ఉండాలి. యు హ్యావ్ టు గైడ్ మీ. నన్ను నడిపించాలి. చెప్పటం లేదు అందరూ? నన్ను నడిపించాలి, నా కుటుంబాన్ని నడిపించాలి, నా పిల్లల్ని నడిపించాలి, సంఘమును నడిపించాలి. ప్రభువా, నీవే నడిపించాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సంఘాన్ని పాస్టర్ గారు నడిపిస్తున్నారని. కాదు, మనల్ని నడిపించేది క్రీస్తు అయి ఉండాలి. ఒకవేళ నేనే కానీ అనుకున్నాను అనుకోండి, దీన్ని నడిపిస్తున్నాను అని, యేసయ్య ఏమంటాడంటే నువ్వు నడిపించుకొని నేను పక్కకి వెళ్ళిపోతాను అంటాడు. అలాగే కదండి, అంటారా లేదా? అందువల్ల మనల్ని ఎవరు నడిపించాలి? క్రీస్తే నడిపించాలి. ఎవరైతే క్రీస్తు చేత నడిపింపబడతారో వారు విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. రెండవది, మొట్టమొదటి ఏమిటంటే గైడింగ్. రెండవది ఏమిటంటే రక్షకుడు, సంరక్షకుడు, ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్. క్రీస్తు మన యొక్క ప్రొవైడర్ అయి ఉండాలి. క్రీస్తు మన యొక్క ప్రొటెక్టర్ అయి ఉండాలి. ఆయనే మనల్ని మనకు సమకూర్చాలి. ఆయనే మనలను సంరక్షించాలి. చెప్పండి, ఆయనే నాకు సమస్తము దయచేయాలి. నాకు ఏది అవసరమో, నాకు ఏది అవసరం లేదో ఆయనకు మాత్రమే తెలుసు. నాకు కావలసిన ఆరోగ్యము, నాకు కావలసిన సమస్తమును ఆయన మనకు దయచేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన శరీరంలో బలహీనతలు ఉంటాయండి. మనందరి శరీరంలో బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతలను పూర్తిగా కంట్రోల్ చేస్తూ, పౌలు గారు అదే అంటారన్నమాట, నాలో ఒక ముళ్ళుంది. నాలో పౌలు గారు చాలా బలహీనుడటండి. చాలా మంది పండితులు అంటూ ఉంటారు, అతని బలహీనత అంటే ఏమిటో తను చెప్పలేదు, కానీ క్లియర్గా ఫలానా అనారోగ్యం అన్నది మనకు తెలియదు. అది ఒకవేళ ఏ బర్డన్ అన్నదో మనకు తెలియదు, కానీ మనం మామూలుగా చెప్తా ఉంటాం అన్నమాట. కానీ అతడు ముళ్ళు కలిగి ఉన్నాడు. అతడు ప్రార్థన చేశాడట, ప్రభా ఈ ముళ్ళును తీసేయమని. ఉంది కదండి బైబిల్లో, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉందన్నమాట. ప్రభా ఈ ముళ్ళును తీసేయమని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, నా కృప నీకు చాలును. ఆ వాక్యం గుర్తున్న వారికి సార్ తీయండి. ఏమండి, పౌలు గారికి దేవుడిచ్చిన ఒక గొప్ప ధైర్యముతో కూడిన వాక్యనమాట. నా కృప నీకు చాలు. నీ బలహీనతల్లో నా కృప నిన్ను బలపరుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పగలు దేవుని యొక్క బిడ్డలారా, మన శరీరములో ఎంత బలహీనత ఉన్నప్పటికీ మనకు దేవుడిచ్చింది ఏంటి చెప్పండి? కృప. అందరూ చెప్పండి ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం అన్నమాట.
12వ అధ్యాయము 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నాకు ఉండండి, ఆ పైనుంచి మీరు చదివారా? నాకు కలిగిన ప్రత్యక్షతలు. ఎందుకు దేవుడు ముళ్ళు పెట్టాడట? మీరు చదవలేదు, అది చదివినా చెప్పటం లేదు మీరు. ఎందుకు దేవుడు ముళ్ళు పెట్టాడండి? నాకు దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తున్నాను. ఎవరికి ముళ్ళు ఉంటుంది చెప్పండి? దేవుని చేతుల్లో వాడబడేవారికి. ఎందుకంటే అది ఈ మధ్యన ఒక దైవ సేవకులు కూడా చెప్పారు, దగ్గర దగ్గర 33 సంవత్సరాలు ఆయన ముళ్ళు పెట్టుకొని చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఏమండి, దేవునిలో వాడబడే వారికి దేవుడు ఒక ముళ్ళు పెడతాడు. అదే ముళ్ళైనా. ఆమేన్. ఎందుకట? నేను అత్యధికముగా నన్ను నలుగగొట్టుటకు అది నా యొద్ద నుండి తొలగిపోవాలని అందుకు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా అండి? మనం ఏమని ప్రార్థన చేస్తాం? పౌలు గారి లాగా, తీసే ప్రభువా, తీసే ప్రభువా, ఈ కష్టము నుండి నన్ను విడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, దానికి ఏమండండి, నువ్వు తీసేయమంటానికి తెస్తానో తీనో అని దేవుడు చెప్పడు. దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలు. ఎందుకు అంటే నేనే నీ యొక్క రక్షకుడును గనుక. దేవునికి స్తోత్రం కలిగిన దేవుని కృప. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? మీరు అందరూ తెలుగు వెంటనే అర్థం అవటం లేదు మీకు. మీకు మలయాళం అర్థం అవుతుంది. ఇందాక నేను చూశాను మొదటి ఆరాధనలో, మలయాళంలో స్తోత్రం చెప్పండి అంటే అందరూ స్తోత్రం చెప్పారు అండి. కానీ తెలుగులో స్తోత్రం చెప్పమంటే మాత్రం చెప్పటం లేదు. మనం తెలుగు మర్చిపోతున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేని కొరకు ప్రార్థన చేయాలి? కృప కొరకు అని చెప్పండి. మరొకసారి, కృప కొరకు. ఎందుకు అంటే ఆయన మన యొక్క శిరస్సు, ఆయన మన యొక్క రక్షకుడు. చెప్పాలి, క్రీస్తే. ఇది మీ బుర్రలో ఉండాలి అని మరలా నేను రిపీట్ చేస్తా ఉన్నా. క్రీస్తే నా శిరస్సు. నేను చెప్పకుండా చెప్పాలి, క్రీస్తే నా శిరస్సు, క్రీస్తే నన్ను నడిపించేవాడు. రెండవది, క్రీస్తే నా రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘమును గురించి ఒక 5 విషయాలు. సంఘము అంటే ఏమిటి అంటే, సంఘము ఆత్మచేత ముద్రింపబడింది. చాప్టర్ 1 verse 13. 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. సంఘము ముద్రింపబడినది. చెప్పండి. నేను ముందుగానే చెప్పాను, మీరు అందరూ నాతో రావాలి. సంఘము ఆత్మచేత, సంఘములో మనం భాగం కాబట్టి మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఆత్మచేత ముద్రింపబడిన బిడ్డను. చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. మనం సామాన్యమైన వాళ్ళం కాదండి. దేవుడు మనల్ని, he has been sealed us. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిస్మము అన్నది
మతం మారటానికి అనుకుంటారు. కాదు, బాప్తిస్మము అన్నది ఏమిటంటే ముద్రింపబడుట. ఏమండి, ఒక దాని మీద ముద్ర వేశారంటే దాని అర్థం ఏమిటంటే ఇది ముద్రింపబడిన వారి యొక్క సొత్తని. అవునా కాదా అండి? ఇప్పుడు కొన్ని స్థలాల మీద, కొన్ని ఇంట్ల మీద గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి ఏమండి దాని మీద ముద్ర వేస్తారన్నమాట అండి. తాళం కప్ మీద ఇల్లంతా ఏమి ముద్ర వేయరు వాళ్ళు, ఒక్క తాళం కప్ మీద ముద్ర వేస్తారు. అంటే ఆ ఇల్లంతా ఎవరిది అంటే ప్రభుత్వం ధనము, ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఎవ్వరూ దాన్ని ముట్టటానుకున్న అధికారం లేదన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనము ఆత్మచేత ముద్రింపబడిన వారు, మన మీద ఇప్పుడు హక్కు ఎవరికి ఉంది? దేవుడు అనుమతిస్తేనే ఎవరైనా మనల్ని గెలగలరు కదా. ఇప్పుడు మీరు బ్లెస్సీ వాళ్ళ పిల్లోడిని వెళ్ళి ఇలాగే ఏమనండి, బ్లెస్సీ ఎలా చేస్తుందంటే ఎందుకు అంటే తనకు తన బిడ్డ మీద ఉన్న హక్కు అన్నమాట. నేను తప్పదని చెప్పి నన్ను నో కన్సర్న్. అలాగనే మనము దేవుని బిడ్డలో, మనల్ని ఎవరినైనా ముడితే దేవుడు ఏమండి, దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట అండి, నేను మిమ్మల్ని ముద్రించాను. నేను ఉదయం ఒక వాగ్దానాన్ని మనం చదువుకున్నాం, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయములో అన్నమాట అండి. మీరు భయపడవలసిన అవసరం లేదు. చదవండి మాట అండి, 36వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. ఏమండి 36 అండి, సారీ 39:17. నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు నేను నిన్ను విడిపించేవాడను, నేను నిన్ను విడిపించేవాడను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు అంటే నీవు నన్ను నమ్ముకున్నావు, నీ మీద నా ముద్ర ఉన్నది. సంఘము అంటే ఈ భూమి మీద చాలా మంది దేవుని సంఘాన్ని చాలా ఎగతాళిగా చూస్తూ ఉంటారు. దేవుని సంఘం చాలా మంది ఏమైనా చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. నిజంగా ఈ భూమి మీద ఒక శక్తివంతమైనది ఏమైనా ఉంది అంటే అది దేవుని సంఘం. నేను మామూలుగా ఒక చర్చ్ గురించి పర్టిక్యులర్గా మాట్లాడటం లేదు, ఒక డినామినేషన్ గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి కొనబడిన దేవుని సంఘము గురించి ఈ భూమి మీద మాట్లాడుతూ ఉన్నాను. అందులో మీరు నేను కూడా పార్ట్ అన్నమాట. ప్రపంచంలో ఉన్నవారు అందరూ అందులో పార్ట్. మనము ముద్రింపబడిన వారము. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడున్నా జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఆత్మ చేత ముద్రింపబడిన వాడని. ఐఎమ్ బీయింగ్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నా మీద దేవుడు ముద్రించాడు. రెండవదిగా మనం ముందుకు వెళ్దామండి. 2వ అధ్యాయములో మనం చూస్తా ఉన్నాము 19వ వచనము, 19th verse. మనము 19th verse లో మనం చదువుతున్నాం, వి ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లు అందులో చెప్పాలి. మొదటిది మనము దేవుని చేత ముద్రింపబడ్డాం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే
మనము చెప్పాలి దేవుని ఇల్లు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మామూలు వాళ్ళని కాదన్నమాట అండి. దేవుని ఇల్లు అంటే దేవుడే మనలో నివాసం ఉంటున్నాడు. మనము దేవుని నివాసం అన్నమాట, దేవుని ఇల్లు. స్తోత్రం చెప్పటం లేదు. నేను దేవుని ఇల్లు అని చెప్పండి. నేను దేవుని పట్టణముగా కట్టబడతా ఉన్నాను. ఒకానొకప్పుడు మనం పరదేశులం, ఒకానొకప్పుడు మనం దూరస్తులమండి. ఏమండి, మనము దేవునికి దూరం అయిపోయాం. మరలా ఇప్పుడు ప్రభు యొక్క రక్తము చేత సమీపస్థులముగా చేయబడ్డాం. ఇప్పుడు దేవుని యొక్క పట్టణముగా కట్టబడతా ఉన్నాం. దేవుని ఇల్లు నేను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. ఐ ఆమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఇల్లు. దేవుని ఆత్మ నాలో నివాసము చేయుచున్నది. నేను దేవుని యొక్క ఇల్లుగా కట్టబడుతూ ఉన్నాను. నాలో దేవుని ఆత్మ నివాసము చేయుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన మనలో దేవుని ఆత్మ. నమ్ముతున్నారా మీరు? అదే కొరింథీ 3:16 చదువుతున్నాం కదండి. నేను మరలా మీకు చెప్పనక్కర్లేదు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని మందిరమై ఉన్నావు. దేవుని ఆత్మ మనలో నివాసము చేయుచున్నదని మీరు ఎరుగరా? ఇప్పుడు చెప్పండి, ఎరుగరా? ఎరుగుదుమా అండి? ఏమండి, డూ యు నాట్ నో దట్? ఏమండి, మనకు తెలుసా లేదా చెప్పాలి. అందువల్లనే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. మూడవదిగా మనం ఎవరము అన్నది నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. మనకు సమయం ఉన్నప్పుడు దాన్ని మనము విశదీకరిద్దామండి. 3వ అధ్యాయములో మనం చదువుతున్నామండి. 3వ అధ్యాయములో ఏమండి 3వ వచనము. ఇది పూర్వకాలములో తెలియపరచబడలేని మర్మము. ఈ మర్మము అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు ఒక శరీరమందలి సాటి. ఏమండి, ఈ మర్మమే సంఘము. ఏమండి, వి ఆర్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మము. సంఘం ఏంటి చెప్పండి? దేవుని యొక్క మర్మం. ఇప్పుడు చాలా మంది యేసు ప్రభుని తెలుసుకోకపోవటం గల కారణం ఏమిటంటే వాళ్ళ తప్పు కాదన్నమాట. మనము సంఘమును గురించి తెలుసుకుంటూ ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు. ఈ మర్మము మనకు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు అన్నమాట. సంఘము అన్నది మర్మం అండి. ఇది నువ్వు తెలుసుకునే కొలది నీలో బుద్ధి వికసిస్తా ఉంటుందన్నమాట అండి. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘము ఏమండి బైబిల్ గ్రంథములో ఉంది. ఎందుకు దేవుడు సంఘాన్ని భూమి మీదకి పంపించాడు? ఈ సంఘము వలన భూమికి ఉన్న ప్రయోజనం ఏమిటి అన్నది బైబిల్లో చాలా ప్రత్యేకంగా ఉంది. మనం సమయం ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇస్తే వాటిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మర్మము దేవుడు మనకు బయలుపరిచాడు. ఇక్కడ మనం చదువుతున్నాం అన్నమాట అండి. ఏమండి, ఈ మర్మము పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు.
ఈ మర్మము మీరు అందరూ తీశారని నేను అనుకుంటున్నాను. ఈ మర్మము పూర్వకాలమందు మనుష్యులకు బయలుపరచబడలేదు. కానీ ఈ మర్మము ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మర్మమునకు దేవుడు మనల్ని బయలుపరిచాడు. ఇప్పుడు మనం ఎవరము అంటే దేవుని యొక్క మర్మము, సంఘము, దేవుని యొక్క మిస్టరీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మర్మం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఓపెన్గా ఉంటుందా, ఆంతర్యంగా భద్రంగా ఉంటుందా అండి? మనం ఏదైనా దాచుకుంటే హృదయంలో దాచుకుంటామా, బయటని ఎక్కడైనా పెడతామా? ఇప్పుడు సంఘము దేవుని మర్మమైనప్పుడు మనం ఎక్కడ ఉండాలి? అందరూ చెప్పాలి, దేవుని హృదయములో ఉన్న వాళ్ళం మనం. ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరం విడిచిపెట్టిన తర్వాత కూడా దీని గురించి నువ్వు ధ్యానం చేయాలి. నేను దేవుని యొక్క హృదయములో భద్రంగా ఉన్నాను. నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకొకటి చెప్తాను. ఈ మర్మం ఎప్పుడు మనం టప్మని పేలుస్తామంటే ఎప్పుడండి? అవసరం వచ్చినప్పుడు. అవసరం వచ్చినప్పుడు. దేవుడు మనల్ని ఎప్పుడు బయటికి విడిచిపెట్టబోతున్నాడంటే అవసరం వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మర్మాన్ని బయట పెడితే, సీక్రెట్ని బయట పెడితే కొంతమందికి షాకింగ్. ఎంతమందికి అర్థమైంది? మీరు ఒక్కొక్కసారి విడిచిపెడతారు కదండి ఎదుటి వాళ్ళకి. అయ్యో బాబోయ్, మనము ఈ భూమిని షేక్ చేయబోతున్నాం. అబ్బే, ఇంకా చాలా మందికి సంతోషం లేదు. నీ ద్వారాగా దేవుడు నిన్ను వాడుకొని ఎందుకంటే మనము దేవుని యొక్క మర్మమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. త్వరగా నేను ముగిస్తాను. 4వదిగా మనం చూస్తా ఉన్నాము, మనము ఎవరిమి? ఏమండి, సంఘము ఎవరు అంటే అక్కడ మనం చదువుతూ ఉన్నామన్నమాట అండి. 4వ అధ్యాయములో 11వ వచనము నుండి 13వ వచనము చదువుదామండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము. నేను ఇందాక చెప్పాను ఈ మాట. మనము ఎవరమే అంటే మనము క్రీస్తు శరీరము. సంఘం అంటే ఎవరు చెప్పండి? అందరూ చెప్పాలి. ఈ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు కొందరిని, అందరూ చదవాలి ఈ మాట, కొందరిని, రెండవది ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను నియమించెను. ఆమేన్. ఇది అందరికి అర్థమైందా ఈ వాక్యం అండి? మరొకసారి చదవాలా నేను? అర్థమైందా లేదా? అర్థమైతే నేను ఇప్పుడు అడుగుతాను దాని ప్రశ్న, మీరు జవాబు చెప్పాలి. అందు గురించి అంటే నేను ముందుగానే చెప్పాను, ఇది వర్డ్ కమ్ బైబిల్ స్టడీ అని. ప్రసంగము ప్లస్ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అపోస్తలులు అన్నవారు ఎవరి చేత నియమింపబడతారు? ఓకే, మీకు అర్థం కాదు. ఎవరి చేత నియమింపబడతారు? సెల్ఫ్ డిక్లేర్డ్ అపోస్తల్సా, బట్ అపాయింటెడ్ అపోస్తల్సా? రెండవది ప్రవక్తలు. సెల్ఫ్ డిక్లేర్డా, అపాయింట్ బై గాడా? దేవుని చేత నియమింపబడిన వారా, నాకు నేనుగా ప్రవక్త? మూడవది
సువార్థికులు, సేమ్ క్వశ్చన్. కాపరులు, ఉపదేశకులు. ఎవరి చేత? అందరూ చెప్పాలి. రెండోది, ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధి కొరకు నియమింపబడింది. ఎవరి చేత? ఎందుకు? క్షేమాభివృద్ధి కొరకు. ఏమండి? పరిచర్య ధర్మము కొరకు. ఏమండి? పరిచర్య ధర్మం కొరకు. పరిచర్య ధర్మం కొరకు. దేవునికి స్తోత్రం. 2 ప్రశ్నలకి జవాబులు మీరు చెప్పారు. 3వ ప్రశ్న, ఇందులో ఎవరు గొప్పోళ్ళు? అపొస్తలులు గొప్ప, బోధకులు గొప్ప, కాపరులు గొప్ప, సువార్థికులు గొప్ప, ప్రవక్తలు గొప్ప? ఏమండి? అందరూ సమానమే. ఎందుకు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడున్న మనలో దేవుడు మనల్ని నియమించాడా? చూసారా? మీరు ఆలోచిస్తున్నారు. నియమించాడు. కానీ ద ప్రాబ్లం ఏంటంటే, మీకు ఎవ్వరికీ కూడా ఆ సర్టిఫికేట్ ఇంకా అందలేదు. ఏమండి? అపాయింట్మెంట్ లెటర్ దేవుడు పంపించాడు, అది ఇంకా గాలిలోనే ఎగురుతా ఉంది. అందువల్లనే మీకు కన్ఫర్మేషన్ రాలేదు. అందరికీ ఏమండి? ఈ సంఘము, ప్రపంచములో ఉన్న సంఘం అంతటినీ కూడా దేవుడి 5 పోస్టులు ఏర్పాటు చేశారు అని మీరు నమ్ముతున్నారా? బయట వాళ్ళకి ఇస్తారని బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరైనా ఇందులోకి వస్తారా? దేవుని యొక్క శరీరములో నుండే సెలక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో కానీ ఒక సెలక్షన్ లిస్ట్ వచ్చింది, జార్జ్ గారు కదండి. ఇప్పుడు అందులో నుంచే కదండి పోస్టులు తీస్తారు. బయట వాళ్ళకి ఎవరినైనా తీస్తారు? గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. ఇప్పుడు సంఘము అంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్, సెలెక్టెడ్ బై గాడ్. దేవుని చేత నియమింపబడ్డ మనందరము. ఇప్పుడు ఇందులో ఈ 5 పనుల్లో మీకేదో ఒక పని ఉండాలి. దొరబాబు, ఈ 5 పనుల్లో ఏదో ఒక పని ఉంటేనే ఏమొస్తుంది మనకి? కూల్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ పనికి మీకు కన్ఫర్మేషన్ ఉండాలి. మీరు చూసారా? మీరు అందరూ మౌనం అయిపోయారు. అయ్య బాబా మమ్మల్ని ఏదో పని చేయమంటారు. నేను కాదు, దేవుడే మిమ్మల్ని చేయమంటున్నాడు. దేవుడే మిమ్మల్ని చేయమంటున్నాడు. ఆమేన్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీలో కొంతమంది అపొస్తలులుగా ఈ సత్యాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే దాచేస్తున్నారు. ఉదాహరణకి నాకు దేవుడు అపొస్తలుల కన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నేను అపొస్తలుడిగా ఉన్నాను అనుకోండి, జార్జ్ గారు కూడా అపొస్తలుడు అయ్యాడు అనుకోండి. ఇప్పుడు నాకు పోటీ వస్తారు. అందు గురించి నేను ఏం చేస్తున్నాను? మీకు తెలీదా? అసలు అపొస్తలుని యొక్క పరిచర్య ఏంటి చెప్పండి? అపొస్తలుడు, దాని యొక్క అర్థం చెప్పండి. మీకు తెలుసు, చెప్పటం లేదు. పంపబడిన వాడు. చెప్పాలి. వారికి సొంతంగా ఒక మందిరం అంటూ ఉండదు, ఒక మంద అంటూ ఉండదు. ఎందుకు అంటే అంత మందంతా ఆయన కాస్తనే ఉంటాడు అన్నమాట. ఇక్కడేమో కొన్ని రోజులు
కాకినాడలో, గాయలపాడులో, లేకపోతే ఇంకో దగ్గర అలాగ అతడు మందను మొత్తం ఏమండి ప్రపంచమంతా పంపబడిన వాడనమాట. అది అపొస్తలుల యొక్క పరిచర్య. మీకు అర్థం కావటం కొరకు చెప్తా. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు అపొస్తలులు? ఎవరి చేత? ఎందుకు? మందను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ధైర్యపరచడానికి. వారు అలాగా వైజాగ్, తర్వాత విజయవాడ, హైదరాబాదు, అమెరికా, యూరోపు ఇలాగా మందలను వాళ్ళు పంపబడతా ఉంటారన్నమాట. స్థానికంగా ఒక దగ్గర ఉండరు. ఎవరైనా మందను స్థానికంగా కాస్తున్నారు అంటే అతన్ని మనం ఏమంటామంటే అతనికి కాపరి పరిచర్య దేవుడిచ్చాడని. మీకు ఇప్పుడు అర్థమైందా? అందువల్ల చాలా మంది ఇవి టైటిల్స్ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఏ టైటిల్. ఇది టైటిల్ కాదు. ఇది ఏంటి చెప్పండి? పని. పని చెప్పాలి అందరూ. పని అన్నమాట. కొంతమంది ఏమండి ఇందులో వ్యత్యాసం ఉంది అనుకుంటారు. లేదు, ఇదంతా ఏమిటంటే శరీరము క్షేమాభివృద్ధి పొందాలి, పరిచర్య ధర్మము జరగాలి. అందువలన అపొస్తలుడు అన్నవారు గొప్పవారు కాదు, వేరొకరు చిన్నవాళ్ళు కాదు. మీరు ప్రార్థన చేయాలి. దేవుడు మీకు ఇచ్చిన ఆ పని చేయాలి మీరు తప్పనిసరిగా. రెండవది ప్రవచనం. ప్రవక్తగా దేని కొరకు దేవుడు ఇచ్చాడు? ఇది సంఘము క్షమాపణ. మీరు ప్రతిదానికి చెప్పాలి. మీలో కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా కూడా వాడుకుంటాడండి. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆమేన్. దేవుడు నీకు ఆ ప్రవచన వరం. ఇది మన అతిశయానికి కాదు, ఇది సంఘము యొక్క క్షమాభివృద్ధి కొరకు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడండి. ఆశ లేదా దేవుని పని చేయాలని? మీరు ఎవరు మాట్లాడుతున్నారు? ఆశ ఉందా లేదా అండి? ఆశ అయితే ఉంది నాలో. పాట అయితే ఉంది కానీ పాట అర్థం కావటం లేదు. ఆశ అయితే ఉంది నాలో, అందుకో లేకపోతున్నాను. తర్వాత నా యేసయ్య ఎలాగ ఉంటాడండి? ఏమంటమ్మా? నా చెయ్యి పట్టుకో అంటున్నావు కానీ చెయ్యిస్తున్నావా? మీకు భయం, చెయ్యిస్తే ఎక్కడ లాగేస్తాడో యేసయ్య అని. ఆమేన్. ఇతరా వెనకాతలు దూరంగా కూర్చున్నారు, మళ్ళా నన్ను ఎక్కడ పట్టుకుంటారో అని. నువ్వే నాయన పవన్. ఆమేన్. ఆశ అయితే ఉంది నాలో. ఇలాగ పాడుకుంటూ వెళ్ళిపోదామండి. ఎప్పటి వరకు? చచ్చిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే పాట పాడదాం. ఆశ అయితే ఉంది కానీ. ఆమేన్. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే చేయి చూపిస్తున్నారు నాకు. ఆమేన్ అర్థం లేదు. ఏమని? ప్రభువా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నన్ను వాడుకోండి. ఎలాగా? ఈ 5 ఆఫీసెస్లో ఏదో ఒక ఆఫీస్ దేవుడు నిన్ను వాడుకుంటాడు. మూడో పని సువార్థికులు. సువార్థికులేనా అండి? ఎంతమంది మనం సువార్థికులుగా ఉంటున్నాం? దేవునికి స్తోత్రం. ఒక్కరినైనా మనం సువార్త చెప్తున్నామా అండి? సువార్త అంటే ఏంటండి?
చూసారా, మీరు ఏదేదో అంటున్నారు కానీ బయటికి చెప్పటం లేదు. సువార్త అంటే ఏంటండి? చదవండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 verse 12. పూర్వం నేను ఎవరిని అదే సువార్త అన్నమాట అండి. ఇప్పుడు తన పరిచర్యకు నన్ను నియమించి ఎంచినందుకు నన్ను బలపరిచిన వాని యందు నేను దేవునికి స్తోత్రం కలిగినగా. ఆమేన్. సువార్త అంటే ఏంటంటే నేను గతములో ఎవరిని, ఇప్పుడు ప్రస్తుతం నేను. ఇది సువార్త అండి. ఏమండి? పాస్ట్, ప్రజెంట్ అంతే. మన జీవితమే ఒక సువార్త అన్నమాట అండి. గతములో నేను ఎవరిని, మన అందరం దోషకులమేనేటండి. ఇది పౌలు గారిది. గతములో నేను, మీరు చెప్పాలి, నాకు కాదు. గతములో మనం ఎవరిమి, ఇప్పుడు మనం ఎవరిమి. ఏదైనా చేంజ్ ఉందా మనలో? ఏమైనా మార్పు? ఆ మార్పు బయట వాళ్ళు చూడాలి. నిన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు నిన్ను చూచినప్పుడు నీలో ఒక మార్పు ఉండాలి. అది సువార్త అండి. సువార్త అంటే మనం బైబిల్ పట్టుకొని చెప్పండి మాత్రమే కాదు సువార్త. రెండవ పార్టు 15వ వచనములో తను చెప్తా ఉన్నాడు. 15th verse. పాపులను రక్షించుటకు నమ్మదగినది, యోగ్యమైనది అట్టి వారిలో నేను ప్రధానుడను. నేను ప్రధానమైన పాపిని. ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడు. అది నమ్మదగినది, అది పూర్వ అంగీకారమైనది, అది యోగ్యమైనది. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రధానమైన పాపినైన నాయందు 16th verse. ప్రధాన పాపినైన నాయందు ఏమండి దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. నా మీద దేవుడు ఏం చూపించాడు? దీర్ఘశాంతమును చూపించాడు, కనికరమును చూపించాడు, దయను చూపించాడు. ఇప్పుడు నేను కనికరింపబడితిని. సువార్త అండి. మీరు నోట్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఏమండి? గతంలో నేను హింసకుడును, దోషకుడును, నేను ఇతరులను బాధ పెట్టేవాడిని. నేనంటే దేవుడు చెప్పినా సరే ప్రార్థన చేయటానికి వెళ్ళటానికి భయపడ్డాను. ఆయన పేరేంటో అననీయాతో దేవుడు చెప్పాడు కదండి, నేను ఒకరిని పట్టుకున్నాను, గదిలో పెట్టాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటే ఏం పేరండి అని అడిగాడు. అతని పేరు అనేసరికి ఒకసారి అననీయాకి ఆయన నరకుడిలో ఆయనకి
ఏలోగా తెచ్చు. ఏమైందో తెలుసండి, వదులుకోకూడదన్నమాట. చాలా మందికి భయము. ఆ గుంపులో కానీ దేవుడు గట్టిగా చెప్పాడు, వెళ్ళకపోతే నీ పని అయిపోతుంది. అందు గురించే అననీయ భయపడుతూ వెళ్ళాడు. కానీ ఇప్పుడు సౌలుకి అననీయాను చూడటానికి కూడా ఏమి లేదు, కళ్ళు లేవు కదండి. అందువల్ల ధైర్యంగా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఆమేన్. అలాంటి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ దినాలలో సౌలు అంటే అంతగా భయపడేవారు. అలాంటి వారిని ప్రభువులోనికి నడిపించడానికి ఉన్న కృప దేవుడు నీకు ఇస్తాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారండి? నువ్వు ప్రార్థన చేయాలి. సంఘము అంటే ఏమిటి అంటే క్షేమాభివృద్ధి కొరకు పని చేయటానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు చెప్పండి? మొదటిది ఆత్మచేత ముద్రింపబడిన వారు. రెండవది సంఘం అంటే ఎవరండి? దేవుని ఇల్లు. అందరూ చెప్పటం లేదు. మూడవది సంఘం అంటే ఎవరు చెప్పండి? దేవుని మర్మము. ఇప్పుడు సంఘం అంటే ఎవరు చెప్పండి? దేవుని శరీరము. దేవుని శరీరము యొక్క క్షేమాభివృద్ధి కొరకు నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను ఒకవేళ అపొస్తలుడిగానైనా వాడుకోవచ్చు, ప్రవక్తగానైనా నిన్ను వాడుకోవచ్చు. మూడోది సువార్థికునిగా, సువార్త చెప్పే బిడ్డగా నిన్ను దేవుడు వాడుకోవచ్చు. సువార్త అంటే ఏంటో చెప్పాను. పాస్ట్, ప్రజెంట్, గతము, ప్రస్తుతం. నేను గతములో ఎవరిని? దూషకుడును. ఇప్పుడు నేను ఎవరిని అంటే కనికరింపబడ్డాను. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఐ గాట్ ద గ్రేస్. కృప దేవుడు నాకు ఇచ్చాడు. అందరూ చెప్పాలి, కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది సువార్త అండి. సువార్త ఇది. మనం ఏమై ఉన్నామో అది చెప్పటమే సువార్త. గతంలో నాకేమీ లేదు, గతంలో నేను బలహీనుడను, గతంలో నేను అందరి చేత విసర్జింపబడ్డాను. ఇప్పుడు దేవుడు నన్ను నిలవబెట్టాడు తన కృప చేత. ఒక్కరికైనా మనం చెప్తున్నామా? మన స్నేహితులకి, మన ఇరుగు పొరుగు వారికి, వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ సంఘము సువార్త చేసే సంఘముగా ఉండాలి. ఈ సంఘము అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే సంఘముగా ఉండాలి. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, మీరు
ఎవరినైనా ఒకరిని తీసుకొస్తే నేనేమి చేయలేదు. దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. మీరు ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు. మీరు నమ్మటం లేదు, అందువల్లనే చెయ్యి ఎత్తటం లేదు. చాలామంది స్తోత్రం చెప్పటం లేదు. మీరు ఎలా నిలబడతారో తెలుసా అండి? దేవుని ఎదుట ఓల్డ్ బహుమానాలు పట్టుకొని నిలవబడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అది సువార్త. ఇంకా ఉంది కానీ సమయం ముందుకు వెళ్ళిపోయింది, అందువల్ల నేను ముగిస్తున్నాను. 5వదిగా సంఘము అంటే ఏమిటి అంటే, అక్కడ మనం చదువుతూ ఉన్నాము. సంఘము ఏమండి, చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఒక్కటి చెప్తున్నాను. 5వ అధ్యాయములో సంఘము ఏమిటి అంటే 5వ వచనము, 5వ అధ్యాయము 1వ వచనము. 5వ అధ్యాయం 1వ వచనము. సంఘము అంటే పరిమళ వాసన. అందరూ చెప్పాలి. ఇంగ్లీష్లో దాన్ని నేను ఫ్రాగ్రెన్స్ అనుకుంటూ ఉన్నాను. అంతేనా సన్నీ? చదివేవాను అసలు 5వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతా ఉన్నాం అన్నమాట అండి. మీ స్వీట్ స్వెల్లింగ్ సేవ్. ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఫ్రాగ్రెన్స్. అమ్మా, ఇంకా సులువుగా చెప్పాలి అంటే ఎందుకు మనం వాడుతామండి ఈ పరిమళని, ఈ సెంట్ బాటిల్ ఎందుకు వాడతాం? దేవుడు సంఘానికి మన వలన అందరూ చెప్పాలి. ముగిస్తాను, మీరు త్వరగా చెప్తే. నా వలన. కానీ దురదృష్టవశాత్తు దేవుడు ఏమన్నాడో తెలుసండి? చదవండి ఆ మాట అండి. అదేనమ్మా, కిందకి 4వ వచనం. మీ నోట్లో పళ్ళు బిగించేసి ఏం మాట్లాడకూడదు? బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులు జోక్స్ ఉచ్చరించకూడదు.
మనము ఎవరు? మీ సంఘం ఎవరు? ఏదో పరిమళ వాసన. పరిమళను కూడా సంఘం ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫ్రాగ్రెన్స్, సువాసన. చెప్పండి. సువాసనను వెదజల్లే వారిగా ఉంది. సంఘం ఎవరు? మొదటిది రెండోది సంఘం ఎవరు? దేవుని ఇల్లు. మూడోది సంఘం ఎవరు? నాలుగోది సంఘం ఎవరు? క్రీస్తు శరీరము. ఐదోది సంఘం ఎవరండి? ఫ్రాగ్రెన్స్ అన్నమాట. పరిమళ వాసన. పరిమళ వాసన. నేను మంచిగా ఉండాలి ప్రభువా. అందరూ చెప్పండి, నేను మంచిగా ఉండాలి ప్రభువా. ఆరోదిగా చెప్పి నేను ముగిస్తాను. నేను అసలైన ప్రసంగంలోనికి రాలేదు, కానీ టైం అయిపోతుంది, ముగిస్తాను. ఆరోదిగా సంఘము ఎవరు అంటే ఏమండి, అక్కడ మనం చదువుతూ ఉన్నాము 10వ వచనం అన్నమాట. 6వ అధ్యాయము 10వ వచనము. సంఘము ఎవరు అంటే సర్వాంగ కవచమును ధరించుకున్న బలమైనది. చెప్పండి, బలమైనది. సంఘం ఎవరండి? బలమైనది. దేవుడు ఆయన అపవాదిని జయించగలడు. కానీ నేను అక్కర్లేదు, నా బిడ్డలు భూమి మీద ఉన్నారు. వారు చాలు అపవాదిని జయించడానికి. మనల్ని దేవుడు భూమి మీద ఎందుకు ఉంచాడో తెలుసండి? బలవంతులుగా ఉండటానికి. ఈ మాట మీరు బలంగా చెప్పాలి. సమయము 11:35 అవుతుంది. నాకు తెలుసు మీకు ఆకలిస్తుందని. మీరు బలంగా చెప్పాలి. అందరూ చెప్పాలి. నన్ను బలవంతుడుగా ఉండటం కొరకు. అందరూ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో చాలా మంది ఏమంటున్నారు? ప్రభా, ఇది తట్టుకోలేకపోతున్నాను ప్రభా. ఎన్ని సమస్యలు ప్రభా నా నెత్తి మీద ఉన్నాయి, ఎన్ని సమస్యలు. కానీ దేవుడు మనకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. చెప్పాలి, అందరూ చెప్పాలి. నువ్వు ఒంటరిగా వట్టిగా పోరాడవు. నీకొక సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు. ఇది మెటీరియలిస్టిక్ కాదండి, భౌతికమైనది కాదండి. ఈ సర్వాంగ కవచము ఆత్మీయమైనది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఇచ్చాడు దేవుడు. వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడండి. అపవాదిని ఎదిరించడానికి నువ్వు వాక్యం చేస్తే చాలు. నీకు ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బందులు వస్తే వెంటనే కత్తి తీయాలి. ఏ కత్తి? పంతొమ్మిదో వచ్చిన తీయాలి. నిన్ను లేదు. నా దేవుడు ఐశ్వర్యవంతుడు. చెప్పండి, నా దేవుడు. నేను చెప్తున్నాను అన్నది కాదు. నా దేవుడు క్రీస్తు యేసునందు, మీరు పూరించడం లేదు. క్రీస్తు యేసునందు చెప్పండి, నా ప్రతి అవసరములను ఆయన ఎలా తీరుస్తాడో నాకు తెలియదు. తీరుస్తాడు. ఎలా తీరుస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన తీరుస్తాడు. అనారోగ్యం వచ్చింది ఏమండి, దాన్ని మనకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనారోగ్యం. అదొకటి అపవాది యొక్క వెపననం. వెంటనే చాలా వచనాలు ఉన్నాయి. నిర్గమాకాండంలో ఉంది, చదవండి. అక్కడ దేవుడు చెప్పిన మాట అన్నమాట అండి. తీయండి ఆ వాక్యం అండి. వాటిని మీరు అనుసరించి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదొక తత్వం. నిన్న అదే వాక్యం. మొన్న మానస వాళ్ళ ఇంట్లో దేవుడు మాట్లాడారు. నిన్న దైవ సేవకుల ద్వారా కూడా 33వ అధ్యాయం 6వ వచనం, ఇర్మీయా గ్రంథం అన్నమాట అండి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు ఆరోగ్యమునిచ్చే దేవుడను. దేవుడే అన్నాడు అన్నమాట అండి. దేవుడే 33:6 అన్నమాట. జెర్మియా, నేను సంఘమునకు వాక్యము తీయాలి. ఇలాగా చాలా వాగ్దానాలు ఉన్నాయి. చాలా వాగ్దానాలు. ఇంచుమించుగా పండితులు ఏమంటారంటే 3000 వాగ్దానాలు ఉన్నాయట. 3000 వాగ్దానాలు. మీరు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఆ వాగ్దానం మీరు రాసి పెట్టుకోవాలి. వాగ్దానం రాసి పెట్టాలి. దేవుడు క్రీస్తు యేసునందు నా ప్రతి అవసరములను తీర్చబోతుంది. ఉచ్చరించాలి, స్తోత్రం చెప్పాలి. ఉచ్చరించాలి, స్తోత్రం చెప్పాలి. నిన్ను దేవుడు సర్వాంగ కవచముతో, సంఘము అంటే ఇట్స్ ఏ స్ట్రాంగ్ వన్ అన్నమాట, శక్తివంతమైనది. అందువల్లనే ఇప్పటి వరకు సంఘాన్ని ముట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసండి?
కూలిపోయారండి. ఈ 2000 సంవత్సరాల్లో చరిత్ర అంతా చూస్తే సంఘమును ముట్టుకున్న వాళ్ళందరూ, నేను పర్టికులర్ చర్చ్ గురించి మాట్లాడటం, మీరు చాలా మంది ఏమనుకుంటారు, వర్తించలేదన్నమాట. ఎందుకో తెలుసండి, సంఘము బలమైనది, బలమైనది, బలమైనది. ఆమేన్. అది క్రీస్తు యొక్క బండ మీద కట్టబడింది. 2000 సంవత్సరముల నుంచి ఈ భూమి మీద అది ఉందండి. దీన్ని లేకుండా చేయటానికి ఎన్ని శాసనాలు ప్రయత్నం చేసినా ఏమి సంఘమును ఏమి చేయలేవు. చాలా మంది అక్కడ ఇక్కడ చిన్న చిన్నవేవో చేసి మేమేదో చేసామని ఉప్పొంగుతూ ఉన్నారు. కాదన్నమాట. ఎవరు చనిపోయినా దేవుడు పుట్టిస్తాడు, కానీ సంఘాన్ని ఎవ్వరూ ముట్టలేరు. ఈ సంఘము ఎవరిది అంటే క్రీస్తుది. చెప్పండి, ఈ సంఘం ఎవరిది? క్రీస్తు. అందువలన ఆయన మనకు శిరస్సు, ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. ఈ పగలు ఈ 6 విషయాలు మీ మనసులో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ప్రభువా, నీ కృపను బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, నీ కృపను బట్టి నీకు స్తోత్రములు. 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 మీరు మాతో మాట్లాడుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రములు. yes Lord, నీవు నన్ను ఒక ఆత్మచేత ముద్రించినందుకు మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ బీయింగ్ సీల్డ్ మీ విత్ ద స్పిరిట్ ఆఫ్ మాస్టర్. నీవు నన్ను నీ ఇల్లుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ మేడ్ మీ ఏ మిస్టరీ ఆఫ్ యూ లార్డ్. నీవు నన్ను ఒక మర్మముగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. మీరు నన్ను ఒక శరీరముగా ఏర్పాటు చేసుకున్నది మీకు స్తోత్రం. ఐఎమ్ దై బాడీ ఓ మాస్టర్. నేను నీ శరీరము నాయన. నీవు నన్ను ఒక పరిమళ వాసనగా ఉంచినది మీకు స్తోత్రములు. అందరూ స్తోత్రం చెప్దామండి. నా నోట్లో నుంచి మంచి మాటలు రావాలి. నా నోరును ముట్టండి నాయన. నా నోరును ముట్టండి నాయన. గ్లోరీ రీకరడబష రీబరడబష ఓ రీకబర. థ్యాంక్ యూ లార్డ్, యూ హ్యావ్ మేడ్ మీ ఎ స్ట్రాంగ్ లార్డ్. నన్ను ఒక బలమైన వ్యక్తిగా ఈ భూమి మీద ఉంచినది మీకు స్తోత్రం. మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం. మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రము. నోరు తెరిద్దామండి. మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. నా ఇబ్బందులు, నా ఇరుకులు, నా రోగము, నా ప్రతి పరిస్థితుల్లో నుంచి పౌలు గారు చెప్పినట్లుగా ఇది తీసివేయమని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ తట్టుకోటానుకున్న కృపనివ్వండి. తట్టుకోటానుకున్న కృపనివ్వండి. చెప్దామండి, తట్టుకోటానుకున్న కృపనివ్వండి. తట్టుకోటానుకున్న కృపనివ్వండి.
Lord, strengthen me to bear all this sickness, all the problems, oh Master. తట్టుకోవటానికి కొన్ని కృపనివ్వండి. మీ కృప చేత నింపండి. సంఘమును మీ ఆత్మ చేత బలపరచండి. మీ కృపలో మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలవబడదాం. పాట పాడుతూ